మీకైతే గుడ్డు చిక్కుడుకాయ అయితే ఒక అదిరిపోయే రెసిపీ చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేసేయండి, మిస్ అవ్వకండి. ఇంకా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నా మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అవి అయితే బాయిల్ చేసేసుకోవాలి. ఇంకా ఇవి అయితే పాలు చిక్కుడుకాయలు అనమాట. వీటి వల్ల టేస్ట్ వస్తుంది కర్రీకి అయితే. చూసారా గింజ ఎంత ఉందో. బాయిల్ అయిన ఎగ్స్ని అయితే పీల్ ఆఫ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ చిక్కుడుకాయలు వేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించేసి దాంట్లోనే కారం వేసేసి సాల్ట్ వేసేసి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేయడమే. ఒక 2-3-4 విజిల్స్ వచ్చే వరకు. ఇంకా విజిల్ తీసేసిన తర్వాత ఫైనల్ టచ్ గా చింతపండు పులుసు ఉంటుంది కదా, అదైతే అందులో యాడ్ చేసేసి ఇంకొక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉంచేయాలి. మెయిన్ థింగ్ ఏంటంటే అన్ని కలిపి పెట్టుకోవడం వల్ల దీనికి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇంకా పులుపు కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒక 5-6 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా అంతే. మనకి పులుసుగా కావాలంటే పులుసు, ఇగురుగా కావాలంటే హై ఫ్లేమ్లో ఎగిరి కింద పెట్టేసుకోవడమే. టేస్ట్ అది మాత్రం అల్టిమేట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు.